హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880744744. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానివ్వండి, ఎక్కువ అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, వేడి ఆహార పదార్థాలను ఎక్కువగా వేడి చేసే, శరీరానికి బాగా వేడి చేసే ఆహార పదార్థాలని ఎక్కువగా తినడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు చాలా మందికి అది పైల్స్ అని కూడా తెలియదు. మరి పైల్స్ ఉన్నప్పుడు మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్లడ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇది ఎవరికి బయటకి చెప్పుకోలేము. బట్ దీనికి కూడా చక్కని పరిష్కారం ఆయుర్వేదంలో మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. ఈరోజు పైల్స్ కి గురించిన మిగతా వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, కొన్ని ఇష్యూస్ పైల్స్ కి సంబంధించి ఉన్న, యూరిన్ కి సంబంధించి ఉన్న, మోషన్ ఫ్రీగా లేకపోయినా ఇవి ఓపెన్ గా ఎవరితో డిస్కస్ చేయలేరు. ఈ మొలలు అనేది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? ఆర్సె మొలలు అంటారమ్మా దీన్ని. ఇంగ్లీష్లో పైల్స్ అంటాం, హిందీలో భావశ్రీ అంటారు, మూల వ్యాధి అంటారు, అనేక పేర్లతో పిలుస్తారు. ఇందులో మీకు మెయిన్ 3 రకాలమ్మా. వాతపిత్త కఫాల వల్ల వచ్చే 3 రకాలు. సేమ్ ప్రాబ్లం వల్ల వచ్చి బ్లీడింగ్ పైల్స్ అని ఉంటాయమ్మా, అది ఇంకొక రకం. రెండోది. మూడోది వంశపారంపర్యంగా వచ్చేది. ఇది కూడా జెనెటికల్గా వస్తుంది. జెనెటికల్గా వస్తుందమ్మా పైల్స్ అనేది. జెనెటికల్గా వచ్చింది తగ్గడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మామూలుగా వచ్చినవి కొంచెం తొందరగానే తగ్గుతాయమ్మా. మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ ఈ పైల్స్ ఉన్న వాళ్ళు 100కి 90 మందికి మలబద్ధకం అనేది ఉంటుందమ్మా. ఇది మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అనేది ఉంటుంది. దానివల్ల సమస్యలన్నీ దానివల్ల వస్తాయి అంటారు. చాలా సమస్యలు. అందులో మూల వ్యాధి అనేది మెయిన్. దానివల్ల రావడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మా. అలాగే ఆహారం అలవాట్ల వల్ల కూడా కొంత వస్తుంది. ఈ బ్లీడింగ్ పైల్స్, మామూలు పైల్స్లో కూడా మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయమ్మా. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. యానస్ దగ్గర నుంచి 2 నుంచి 3 అంగుళాల్లో కూడా పైల్స్ ఉంటాయమ్మా. పెయిన్ ఉన్న పైల్స్ పెయిన్ లేని, బ్లీడింగ్ ఉన్నాయి బ్లీడింగ్ లేని. ఒకటే పైళ్ళు ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. అందులో కూడా ఒకటేమో మన నత్తగొల్లలాగా సూదిగా బయటకు వచ్చినాయి కొన్ని ఉంటాయమ్మా, రౌండ్గా ఉన్నాయి కొన్ని ఉంటాయి, ఫ్లాట్గా ఉన్నాయి కొన్ని ఉంటాయి. ఇన్ని రకాలు ఎవరి శరీర తత్వం బట్టి వాళ్ళకి అలాంటి రకరకాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ పైల్స్ ఎండిపోయి రాలిపోవటానికి కూడా మందులు ఉంటాయి మా ఆయుర్వేదంలో. కానీ భయంకరంగా మండుతాయి అది రాసుకుంటే. నేను గత వీడియోలో మరి మీ ఛానల్లో చేశానో ఎప్పుడు చేశానో తెలియదు కానమ్మా, చాలా సింపుల్ పరిష్కారం చెప్తానమ్మా. ఇది అందరూ వాడుకోవచ్చు. నేను ఆ వీడియో చేసిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి పనిచేస్తుందండి, చాలా ఏళ్ళ నుంచి 20-30 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం, ఎంత సింపుల్గా తగ్గిపోతుందని అనుకోలేదండి. అదే చిట్కా మళ్ళీ అందరి మీద పనిచేస్తుందని చెప్పలేము. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మనకి గానుగ చెట్లమ్మా రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అవి గానుగ కాయలు కాస్తాయి కదమ్మా. అవి ఎండిపోయిన తర్వాత ఆ కాయలు తీసుకుని వాటిలో పప్పు తీసుకునమ్మా దాన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుని వేడి శరీరం వాళ్ళు అయితే పటిక బెల్లం అది సమానంగా కలుపుకుని ఉదయం లేవగానే ఒక 1/2 తులం నుంచి బాడీ వెయిట్ని బట్టి 30వ తులం వరకు తినొచ్చమ్మా. నోట్లో వేసుకుని మజ్జిగ, పాలు, అది పాలు తాగకూడదు, మజ్జిగ కానీ వాటర్ కానీ దాంతో వేసుకుంటే 1 నెలలో తగ్గిపోతాయమ్మా. బ్లీడింగ్ పైల్స్ కానీ, పెయిన్ ఉన్నాయి కానీ, మామూలు కానీ, ఆ శరీర తత్వాన్ని బట్టి. వాత శరీరాలు అయితే ఆ పటిక బెల్లం పౌడర్ కలపకుండా ఒక 1/4 తులం పైన 1/2 తులం వరకు చాలా దారుణంగా వాసన వస్తుంది, అది పసిరి వాసన. నీళ్ళలో కలుపుకొని గుట్టుకుని తాగేసి కాసిన నీళ్ళు తాగేస్తే అమ్మ తగ్గిపో. ఆ విధంగా మేము మా దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా. ఓన్లీ 10 డేసేనమ్మా. ఇందులో 10 ట్యాబ్లెట్స్ ఉంటాయి. 10 డేస్ వేసుకోవాలి. 10 డేస్లోనే చాలా మందికి తగ్గిపోతుంది. ఆ సెకండ్ డోస్ కూడా పౌడర్ ఇస్తామండి, పౌచ్లు కానీ క్యాప్సిల్స్ కానీ ఇస్తాం. అది ఇంకొక 12 డేస్ నుంచి 20 డేస్ వాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 90% పైన రిజల్ట్ ఉంటుందమ్మా మా దగ్గర. చాలా మందికి తగ్గిపోతుంది. ఈ పైల్స్ బాగా ముదిరిపోయినాయి అనుకోండి, ముదిరిపోతే ఏమవుతుందంటే బ్లీడింగ్ అతిగా అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారమ్మా. ఎంత బ్లీడింగ్ అవుతుందంటే రోజుకు ఒక 250 ml నుంచి 500 ml కూడా బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు.
ఆ బ్లీడింగ్ కనుక ఆపకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉందమ్మా. ఓ ఎనిమిక్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళ హిమోగ్లోబిన్ మినిమం 12-14 ఉండవలసింది 5-6లోకి రావడం, ఇంకా తగ్గిపోవడం, అటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇంకొక రకమైన మందు ఇస్తామమ్మా. 2 డేస్లోనే ఆగిపోతుంది బ్లీడింగ్. 1 or 2 డేస్కే ఓకే ఇమీడియట్గా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఈ మందులు తీసుకోవడం వల్ల పైల్స్ అనేది పూర్తిగా నిర్మూలించవచ్చాము. ఓకే కానీ పైల్స్ నొప్పి తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. కానీ ఏ అయితే ఆ కాయల కింద వచ్చినాయో అవి కరగడానికి 2-3 నెలలు పడుతుందమ్మా. స్లోగా పోతాయి. 2-3 నెలలు అంటే ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి బాధపడి 2-3 నెలలు అంటే వాళ్ళకి చాలా 10-15 ఏళ్ళ నుంచి బాధపడే వాళ్ళు కూడా వస్తూ ఉంటారమ్మా మా దగ్గరికి. అదేవిధంగా ఈ కరిగిపోతాయమ్మా, నిమ్మలంగా ఎండిపోతాయి. ఎండిపోయి పెర్మనెంట్ క్యూర్ అవుతుంది. కానీ ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పెర్మనెంట్గా ఎప్పుడు కూడా వాళ్ళకి మోషన్ ఫ్రీగా అయ్యేలాగా జాగ్రత్త తీసుకోవాలమ్మా. మళ్ళీ మోషన్ ఎప్పుడైతే గట్టిపడిపోయి వాళ్ళకి మోషన్ ప్రాబ్లం వచ్చిందో మళ్ళీ అవి రప్చర్ అయితే కనుక మళ్ళీ బయటకు రావడానికి అవకాశం ఉందమ్మా. ఓకే ఈ మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల కానీ, లేకపోతే గట్టిగా ఉన్న మోషన్ బలవంతాన్ని దాన్ని బయటికి ప్రెషర్ ద్వారా పంపడం కానీ, యానస్ దగ్గర రప్చర్ అవ్వడం వల్ల కూడా అక్కడికి చేరిన బ్యాక్టీరియా వల్ల కూడా ఈ పైల్స్ అనేది వస్తుంది. ఓకే అందుకు ఆ పైల్స్ అనే దానికి రాసుకోవడానికి కూడా అనేక రకాల మందులు ఉంటాయమ్మా. ఇప్పుడు మర్రి చెట్టు ఆకులు, ముగ్గుపోయిన ఆకులు ఉంటాయి. ఆ ముగ్గుపోయిన ఆకులు తీసుకుని జాగ్రత్తగా ఎండబెట్టి కింద రాలినయ్యి వాటిని భస్మం చేసి, అంటే బూడిద చేసేయాలమ్మా. భస్మం ఏర్పాటు బూడిద ఏర్పాటు. భస్మం అంటే నల్లగా కాలితే భస్మం అయిపోయింది అనుకుంటాం, అలా తెల్లగా కాల్చేయాలి. బూడిద అయిపోవాలి. బూడిద అయిపోవాలి. అప్పుడు దాంట్లో నెయ్యి కలిపమ్మా రాసుకుంటే దాన్ని జాగ్రత్తగా ఒక 2 నెలలు 3 నెలలు వాడుకోవాలి. ఆ పైల్స్ అనేది పూర్తిగా కరిగిపోతాయి. లోపలికి మందు తీసుకుని అది కనుక కంటిన్యూగా రాసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఆహారపు అలవాట్లు కూడా కొంచెం ఏదైనా చేంజ్ చేసుకుంటే మంచిది అంటే. పైల్స్ అందరూ ఏమనుకుంటారంటేనమ్మా, వేడి చేసిన వల్ల వచ్చింది అనుకుంటారు. ఎక్కువగా వేడి చేసే ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే వచ్చింది అనుకుంటారు. కాదండి, మేము పైల్స్లో సాధారణంగా సొరకాయ, దోసకాయ, పెసరపప్పు తినొద్దంటాం. అవి చలవ చేసే పదార్థాలు అని అనుకుంటారు కదా. అనుకుంటారు, అందరూ అదే తింటారు. కానీ మేము అది పచ్చియం ఎక్కువ చెప్తాము. కొంతమందికి మట్టుకే ఎగ్గో చికెను తినొద్దని చెప్తాము. ఈ 2 వేడి చేసే పదార్థాలు కాబట్టి వాళ్ళ యొక్క ఆహారం అలవాట్లను బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ యొక్క శరీరం నేచర్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి విపరీతమైన కారం తింటున్నాడమ్మా, అతను వాత శరీరం, ఎప్పుడు స్వీటే తింటూ ఉంటాడు, అతను వేడి శరీరం. ఎప్పుడు పులిపే తింటూ ఉంటాడు, అది పైచి శరీరం. మన శరీరంలో ఉన్న నాలికే మన బాడీలో ఏది డెఫిషియన్సీయో, మనకు బాడీకి ఏది కావాలో అది రుచి ద్వారా మన బ్రెయిన్కి సిగ్నల్ పంపితే ఆ బ్రెయిన్ అది తినమని చెప్తే మనం ఆ పదార్థాన్ని ఎక్కువ తింటూ ఉంటాం. ఓకే, దాన్ని బట్టి మనిషి యొక్క గుణాన్ని ఈజీగా నిర్ణయించవచ్చు. దాన్ని బట్టి వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి మెడికేషన్ అనేది ఉంటుంది. పచ్చని చెప్తా అండి. అదే విధంగా చిన్న కంద ఉంటుంది కదమ్మా, దొరద కంద అంటాం మనం, బయట మార్కెట్లో అమ్ముతూ ఉంటాం. తీపి కంద అన్నది పెద్ద దుంప ఉంటుంది. ఈ దొర్ర కంద అనేది తీసుకున్నామా, జాగ్రత్తగా చేతులకు నూనె రాసుకున్నాం, గ్లౌజులు పెట్టుకున్నాం. ఇప్పుడు గ్లౌజులు వచ్చినాయి కాబట్టి పర్వాలేదు. పూర్వం కొబ్బరి నూనె లాంటిది రాసుకున్నామా, అది జాగ్రత్తగా చెక్కిదాన్ని చక్రాలు కోసి ఎండబెట్టేవారు. ఎండబెట్టేసి అది పౌడర్ చేసుకుని ఎంత పౌడర్ ఉందో అంత బెల్లం అమ్మ, పాత బెల్లం కలుపుకుని రోజు ఎంత ఉదయం సాయంత్రం తింటే కూడా పైల్స్ తగ్గిపోతాయి. ఇంత అద్భుతమైన, అంటే విలేజ్లో ఎంత సింపుల్గా వాటికి వైద్యం అనేది చేసేవారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు, అన్ని ప్రకృతిలో మనకి వచ్చినవే కాబట్టి. ఇవాళ ఆపరేషన్ చేయాలంటే లక్షన్నర. అవును, నాటు వైద్యుడి దగ్గరికి వెళ్తే దారం కట్టి తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు 20,000-25,000 30,000 వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ దారం కట్టిది ఏమవుతుందంటే, ఒక తాడునమ్మ మన ఇవి ఉంటాయి కదా, మన ఏంటయ్యా క్యాక్టస్ మిల్క్ ఉంటుంది కదా, ఆ క్యాక్టస్ మిల్క్లో ముంచి దారాన్ని పసుపులో ముంచుతారు. మళ్ళీ అది తినేస్తుంది అనమాట. దాన్ని టైట్గా ముడేయటం వల్ల ఏమవుతుందంటే, అది అలా అరాయించిపోయి అక్కడ కట్ అయిపోతుంది, మొత్తం కట్ అయిపోయి అది ఊడిపోతుంది. అది కూడా కట్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా అది రావటం కోసం, ఆగటం కోసం యాంటీబయాటిక్ పసుపు
కట్ అవ్వడం కోసం క్యాక్టస్ మిల్క్ వాడతారమ్మా. మ్మ్. ఆ విధమైన ట్రీట్మెంట్ కూడా ఉంది పైల్స్కి. ఆంజనేయులు గారు ఏవైతే చెప్పారో వాటిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా సమస్య తీవ్రంగా ఉంటే ఒక్కసారి వచ్చి సంప్రదించి కూడా మెడికేషన్ అనేది తీసుకుంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.